నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అయితే చూద్దాం. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి ఫస్ట్ అన్నది మనకు తెలియాలి. వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డేటా ఉంటుంది, అవునా? ఆ డేటాని స్టోర్ ఎందులో చెయ్యాలి అంటే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఒక కాయగూరల షాప్కి వెళ్ళారు, లేకపోతే ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళారు, లేకపోతే గ్రోసరీ స్టాప్కి వెళ్ళారు. గ్రోసరీ స్టాప్ అంటే కిరాణా కొట్టుకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు సామాన్లు కొంటారు, అవునా? సామాన్లు కొన్నప్పుడు ఏం చేస్తారు, ఒక కవర్లో కానీ ఒక సంచిలో కానీ వేసుకుని ఇంటికి వెళ్తారు, అవునా? అలాగే ఇక్కడ మనకి డేటా వచ్చినప్పుడు, డేటా అంటే ఏంటి, సరుగులు 3 అన్నది ఒక డేటా. సో ఇప్పుడు కోడింగ్ అన్నది ఒక డేటా, 0.2 అన్నది ఒక డేటా. ఓకే, ఇవన్నీ ఏంటి, డేటా, ఇండివిజువల్ డేటా. సో ఈ ఇండివిజువల్ డేటాని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. వేరియబుల్ని వాడి వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం డిక్లేర్ ఎలా చేయాలి. డిక్లేర్ అంటే ఏంటి, క్రియేట్. ఓకేనా? ఎప్పుడైనా ఎవరైనా డిక్లేర్ అని వాడితే దాన్ని క్రియేట్ అని అనుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ నా first.html ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాను, ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిక్లేర్ ఎలా చేసుకోవాలని చూద్దాం. మనం డిక్లేర్ చేసుకోవడానికి 4 వేస్ ఉన్నాయి. డిక్లేర్ అంటే ఇక్కడ రాస్తాను, డిక్లేర్ అంటే ఏం లేదు, క్రియేట్. ఓకే, మనం కోడింగ్ టర్మ్స్లో ఏం వాడతాం, డిక్లేర్ అని వాడతాం. సో ఇప్పటి నుంచి నేను డిక్లేర్ అని వాడతాను. డిక్లేర్ అని ఎప్పుడైనా నేను వాడితే అది నేను ఆ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను అని అర్థం. సో ఇప్పుడు డిక్లేర్ చేయడానికి 4 వేస్ ఉన్నాయి. ఒకటి ఆటోమేటిక్. ఓకేనా? ఇది అస్సలు వాడం మనం. ఆటోమేటిక్ అన్నది అస్సలు వాడకూడదు. ఇది వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. అంటే అది అసలు వాడకూడదు, మీరు కూడా వాడకూడదు. బట్ మీకు తెలియాలని చెప్పి చెప్తున్నాను. ఆటోమేటిక్గా అసైన్మెంట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి వార్. ఓకేనా? వార్ అన్నది మనం ఎప్పుడు వాడేవాళ్ళం అంటే ఇవేంటివి, వీటిని కీవర్డ్స్ అంటాం. ఓకేనా? ఇవన్నీ ఏంటి, కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే వీటితో నేను డిక్లేర్ చేయాలి. ఓకేనా? అది ఎలా చేయాలన్నది చెప్తాను. ఆటోమేటిక్ ఒకటి ఇక్కడ కింద పెడతాను, ఆటోమేటిక్ ఒకటి, వార్ ఒకటి. ఓకే, వార్ అన్నది మనకి 1995 నుంచి 2015 వరకు వాడుకున్నాం ఇది. ఓకేనా? ఇదేంటి, ఓల్డ్ మెథడ్ ఇది. ఓకేనా? ఆ తర్వాత మనకి ఇప్పుడు రీసెంట్గా 2015 నుంచి ఇంకా ఏం నడుస్తుంది అంటే ES6లో వచ్చిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరన్నా నా ఇంట్రడక్షన్ వీడియో చూసుంటే మీకు అర్థమైంది. ES6 అంటే ECMAScript 6. ఓకే, ఇది బేసిక్గా జావా స్క్రిప్ట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది ఏం లాంచ్ చేసిందంటే లెట్ అన్న కీవర్డ్ని లాంచ్ చేసింది అండ్ కాన్స్ట్ అన్న కీవర్డ్ని లాంచ్ చేసింది. ఈ 2 కీవర్డ్స్ని లాంచ్ చేసింది. మనం డిక్లేర్ చేసుకోవడానికి లెట్ అండ్ కాన్స్టే వాడాలి. ఓకేనా? ఎందుకంటే ఇది లేటెస్ట్ అనమాట. ఓకే, లేటెస్ట్ కాబట్టి మనం లెట్ అండ్ కాన్స్టే వాడతాము. ఓకేనా? వార్ కూడా వాడం. ఒక ఆటోమేటిక్ అయితే అస్సలు వాడం. సో ఇవి డిక్లేర్ చేసుకునే పద్ధతులు. ఫస్ట్ ఆటోమేటిక్, సెకండ్ వచ్చేసి వార్ అన్న కీవర్డ్, ఆ తర్వాత లెట్ అన్న కీవర్డ్, ఆ తర్వాత కాన్స్ట్ అన్న కీవర్డ్. సో వీటితో మనమైతే డిక్లేర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డిక్లేర్ చేసుకునే సింటాక్స్ ఏంటి అన్నది చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్తో డిక్లేర్ చేసుకోవాలి. సో లెట్ అని రాసి, ఓకే, ఇప్పుడు వేరియబుల్ నేమ్, ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది కదా. మీరు పేరు లేకపోతే దాన్ని ఎలా పిలుస్తారు? సో తెలియడం కోసం అది ఏంటి అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ ఇస్తున్నాను. సో కార్ అని రాసుకోండి, మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు వేరియబుల్ నేమ్ అన్నది. ఓకేనా? సో కార్ అని రాసుకుని = ఓకే, కోట్స్లో పెట్టాలి. ఒకవేళ నెంబర్ అనుకోండి, కోట్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే పేరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనుకోండి, కార్ కాబట్టి మారుతి అని ఇస్తాను. ఓకే, మారుతి అన్నది ఏంటి, ఒక పేరు, అవునా? సో లెట్ అని రాసి ఆ వేరియబుల్ యొక్క పేరు రాసి ఏదైతే వాల్యూ ఉందో అది రాసుకోవాలి. సో దీన్ని నేను కోడింగ్ టర్మ్స్లో రాస్తాను చూడండి. లెట్ అని రాసి వేరియబుల్ నేమ్ రాసి ఇక్కడ వాల్యూ అనమాట. ఓకేనా? సో లెట్ అని రాసామా, ఆ తర్వాత ఏంటి, వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఏంటి, కార్, తర్వాత వాల్యూ. ఈ యొక్క కార్ అన్నది ఏమి ఇద్దాం అనుకుంటున్నారు వాల్యూ దానికి అన్నది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. గుర్తుంచుకోండి, నేను సింగిల్ కోట్స్ పెట్టాను కదా, సింగిల్ కోట్స్ అయినా వాడుకోవచ్చు. ఓకే, సింగిల్ కోట్స్ ఎలా అయినా వాడుకోవచ్చు, లేదా డబుల్ కోట్స్ అయినా వాడుకోవచ్చు. ఓకే, అది ఒకవేళ పేరు అయితే. ఓకే, లేదు అదొక నెంబర్ అంటే సింపుల్గా మీరు 6 కానీ 8 కానీ అలా ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఒక్కొక్కటి ఫస్ట్ ఆటోమేటిక్ చూపిస్తాను, ఆ తర్వాత వార్, లెట్, కాన్స్ట్ ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని రాసుకుందాం. ఎక్స్ అన్నది ఏంటి, వేరియబుల్ నేమ్ =1 అని రాస్తాను. ఓకే, దీన్ని ఏమంటారు, డిక్లేరింగ్ అంటారు. ఎందుకంటే నేను క్రియేట్ ఆల్రెడీ చేసేసాను. ఏం చేశాను, ఎక్స్ అన్న వేరియబుల్కి నేను 1 అన్న వాల్యూ అయితే పెట్టాను. ఇదేంటిది, ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్గా నేను ఇచ్చాను దీనికి. ఓకే, సెకండ్ వచ్చేసి వార్ అని వాడి అప్పుడు పేరు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు y అని ఇస్తాను, y =2 అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు లెట్ z = 3. ఇప్పుడు కాన్స్ట్ q = 4.
ఓకేనా. సో డిక్లరేషన్ అన్నది ఎప్పుడైనా సరే, అంటే డిక్లరేషన్ అంటే ఏంటని చెప్పాను, క్రియేషన్ ఎప్పుడైనా సరే వేరియబుల్స్ని ఇలాగే చేస్తాము. ఓకే, నేను ఏం చేసుకుంటున్నాను, ప్రతి దాంట్లో ఒక వాల్యూ అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఆటోమేటిక్ డిక్లరేషన్ అన్నది x ఈజ్ ఈక్వల్ టు 1, జస్ట్ నార్మల్గా వేరియబుల్ నేమ్ రాసుకుని ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టేసుకుంటాం. దాన్ని ఆటోమేటిక్గా అది డిక్లేర్ చేసుకుంటుంది. వార్ అని వాడి y ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టుకుంటే వార్ అన్న కీవర్డ్తో మనం వాడతాం అనమాట. సో లెట్ ఎప్పుడైనా సరే లెట్ కాన్స్టే వాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవి లేటెస్ట్ కొత్తగా వచ్చినవి. ఓకేనా. సో ఈ వార్కి లెట్కి డిఫరెన్స్ అన్నది నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఓకే, ఎందుకంటే అది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, సో అందుకని సెపరేట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు లెట్ z ఈజ్ ఈక్వల్ టు 3 అని వాడాలి. ఆ తర్వాత కాన్స్ట్ q ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు లెట్కి కాన్స్ట్కి డిఫరెన్స్ ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు 3 అని వాడారా, దీని తర్వాత దీన్ని కావాలంటే మార్చుకోవచ్చు, అంటే z ఈజ్ ఈక్వల్ టు 10 అని మార్చుకోవచ్చు నేను. కానీ కాన్స్ట్కి ఒకసారి మీరు డిక్లేర్ చేసిన తర్వాత మార్చుకోలేము, 4 ఉంటుంది. అది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం x ఈక్వల్ టు 1 అని రాసాం కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతిదానికి అవుట్పుట్ చేయడానికి ఏం చెప్పాను, కన్సోల్ వాడుకుంటామని చెప్పానా. సో కన్సోల్ డాట్ లాగ్ అని రాసి ఎక్స్ వేరియబుల్ కదా, మామూలుగా మనం డేటా డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏం చేస్తాం, సింగిల్ కోట్స్లో పెట్టి రాసుకుంటాం. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్ని డిక్లేర్ చేసి ఈ యొక్క వేరియబుల్ని నా యొక్క కన్సోల్ డాట్ లాగ్లో పాస్ చేస్తున్నాను. అలాగా మనం ఈ వేరియబుల్ అన్నది చూసుకోవచ్చు అనమాట. అలాగే సేమ్ అన్నిటికీ కూడా సేమ్ సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ అని రాసి ఆ వేరియబుల్ పేరు ఏదైతే ఉందో సింపుల్గా మీరు ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు సెమీకాలన్ పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఏమీ కాదనమాట. ఓకే, సో ఇక్కడ దీనికి కూడా నేను ఇస్తాను కన్సోల్ డాట్ లాగ్ జెడ్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నదానికి నేను ఇచ్చాను కన్సోల్ డాట్ లాగ్, ఇప్పుడు y అన్నదానికి కూడా ఇచ్చాను, జెడ్ క్యూ అన్నిటికీ కన్సోల్ డాట్ లాగ్లో అయితే ఇచ్చాను. ఎందుకని నాకు అవుట్పుట్ కనిపించాలి కదా, ఇప్పుడు నేను డిక్లేర్ చేసేసాను. ఒకవేళ కన్సోల్ డాట్ లాగ్ వాడకపోతే నాకు x వాల్యూ ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. సో అందుకని సో ఇప్పుడు నా ఒక ఫైల్ని అయితే నేను ఓపెన్ చేసుకుంటాను, ఫస్ట్ డాట్ HTMLని. ఇక్కడ అయితే ఏం కనిపించదు, డబుల్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేసుకుంటే మీకు ఇన్స్పెక్ట్ చేసుకుంటే ఇక్కడ కన్సోల్ అని ఉంది. అవునా, కన్సోల్కి వెళ్తే చూసారా 1 అది థర్డ్ దగ్గర ఉంది, 2 7 3 11 4 16 చూడండి, 3 7 11 16 వచ్చిందా. సో అలాగా మీకు ఎక్స్ వాల్యూ నేను ఏం చేస్తున్నాను, అవుట్పుట్ని ఎక్స్ని వైని జెడ్ని క్యూని చేస్తున్నాను. సో నాకేమొస్తున్నాయి 1 2 3 4 వస్తున్నాయి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, నేను అవుట్పుట్ని డైరెక్ట్గా నా వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్ అనమాట, వేరియబుల్ నేమ్ని పాస్ చేసుకుని వాడుకోవచ్చు అని. ఇలాగా మనం వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు లెట్కి కాన్స్ట్కి డిఫరెన్స్ చెప్తాను, వార్కి లెట్కి డిఫరెన్స్ నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లెట్కి కాన్స్ట్కి డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు నేనైతే డిఫరెన్స్ చూపిస్తాను. లెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ ఏం రాస్తాను 10 అని రాస్తాను. ఓకేనా, ఒక్కసారి మీరు లెట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతిసారి లెట్ అని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక్కసారి ఇలా ఇచ్చేసిన తర్వాత జస్ట్ సింపుల్గా ఇలా రాసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ అయిపోదా అంటే అవ్వదు. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు లెట్ అని ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, వాడుకుంటున్నాను. ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను చూడండి మళ్ళీ జెడ్ని, ఎందుకంటే పైనుంచి కిందకి కదా మన కోడ్ పనిచేసేది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ 3 అని ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత ఇక్కడ నాకు 10 అని ప్రింట్ అవుతుంది. చూడండి, అంటే నాకు జెడ్ యొక్క వాల్యూ మారిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది 3 కదా ఇచ్చాము, ఇక్కడ చూసుకుంటే మీరు 3కి ఏముంది జెడ్ ఉంది. అవునా, ఇక్కడ మళ్ళీ జెడ్ వాల్యూ మారుస్తున్నాను. ఇలాగా మీరైతే జెడ్ వాల్యూ మార్చుకోవచ్చు. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే 3 ఉంది, ఇక్కడ 10 ఉంది. అలాగా లెట్కి కీవర్డ్కి మీరు మార్చుకోవచ్చు వాల్యూ. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే క్యూ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తానో చూడండి ఏమవుతుంది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ చేస్తే చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఆల్రెడీ నేను క్యూ కాన్స్టెంట్ పెట్టాను, అంటే మార్చొద్దు. మీరు ఎప్పుడు లెట్ వాడుకోవాలంటే నార్మల్గా మీరు లెట్ వాడుకోవాలి, కానీ ఏదైనా వేరియబుల్ నేమ్కి నేను అసలు మార్చకూడదు అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఈ యొక్క కాన్స్ట్ అయితే వాడాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా ఏమొచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ వరకు ప్రింట్ అయిపోయింది, అంటే 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, అంటే లైన్కి ప్రింట్ అయిపోయింది. 10 అన్నది ఏంటి, నేను ఆల్రెడీ జెడ్కి పెట్టాను 10, కానీ 20 దేనికి పెట్టాను. ఇక్కడ ఏమంటుంది నాకు, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్, అంటే నువ్వు అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, మార్చేయడానికి ప్రయత్నిస్తున్నావు, కాన్స్ట్ అన్న పెట్టిన దాన్ని మార్చలేవు అని చెప్తుంది. ఓకే, సో అలాంటి సమయంలో మీరు కాన్స్ట్ అన్నది మార్చలేరు. ఓకేనా. సో ఇది అనమాట, ఇలాగా మీరైతే వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి, నేను పేరు ఎలా ఇచ్చుకోవచ్చు, ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు అన్నారు కదా. నేను ఇప్పుడు 1 2 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చుకోవచ్చా అంటే ఇవ్వలేం, నెంబర్స్ ఇవ్వలేం.
ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఓకే, ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అన్నది $సైన్తో కానీ ఇలా ఇచ్చుకోవచ్చు, కార్ అని ఇలా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క సింబల్ ఉంది చూసారా, ఈ యొక్క సింబల్ తర్వాత వేరియబుల్ నేమ్, ఇది అంతా వేరియబుల్ నేమ్ అవుతుంది, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు కార్ ఇలా అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను అవుట్పుట్ చేసి చూస్తే చూడండి కన్సోల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కార్ అన్న వేరియబుల్ని క్రియేట్ చేసుకుని దేంతో స్టార్ట్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు నెంబర్తో స్టార్ట్ చేస్తాను లేకపోతే నేను వీటితో స్టార్ట్ చేస్తాను అంటే అలా స్టార్ట్ చేయలేం, ఓకేనా. సో గుర్తుంచుకోండి, ఓన్లీ స్టార్టింగ్ ఈ దీంతో, కానీ నేను అవుట్పుట్ మీకు చూపిస్తాను. చూసారా కార్ అని వచ్చింది, అలాగే $సైన్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా కార్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏదైతే పేరు ఇస్తున్నారో అదే పేరు ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నెంబర్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 అని ఇచ్చాను చూడండి, ఇక్కడ నేను 0 అని ఇస్తే నాకు ఈఎస్ కూడా ఎర్రర్ చూపెడేస్తుంది. ఏమంటుంది, మీరు 0తో స్టార్ట్ చెయ్యలేరు అని అంటుంది, అవునా. సో ఎప్పుడైనా సరే ఇలాగ స్మాల్ లెటర్స్తో కానీ లేదా క్యాపిటల్ లెటర్స్తో కానీ ఇలా స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇలాగా తర్వాత కావాలంటే కార్ అని ఇచ్చుకున్న తర్వాత 0 అని వాడుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు 0 అని వాడతాను చూడండి, ఇలా ఇచ్చుకుంటే పర్వాలేదు, కానీ స్టార్ట్ చేసేటప్పుడు మనం నెంబర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ వాడకూడదు. చూసారా కార్ అని ఉంది. సో మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి, మనం అంటే $, లేకపోతే ఈ సింబల్, లేకపోతే క్యాపిటల్స్, లేకపోతే స్మాల్, వీటితోనే ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో అలాగా మనం వేరియబుల్ నేమ్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అందరికీ వేరియబుల్స్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీనికి వారికి లెట్కి సెపరేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని నేను చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సో అలాగా మీరు వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేసుకుంటారనమాట, ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లెక్చర్లో డేటా టైప్స్ అంటే ఏంటి అన్నది మీకు చూపిస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.